నాయకులు షాద్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదవాళ్ళకు అందుబాటులో ఉంటూ నన్ను గెలిపించింది పదవిని ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో రోజు చనువుగా ఉంటూ నిరంతరము మన షాద్నగర్ నియోజకవర్గానికి కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో మనమంతా చూసినాము డెవలప్మెంట్ ఏ రకంగా ఉండే షాద్నగర్ నియోజకవర్గము. షాద్నగర్ శాసనసభ్యులు శంకరన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎట్లా డెవలప్ అవుతుందనే విషయము ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా శాసనసభ్యులు విద్యకు వైద్యానికి మొట్టమొదటి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు ఒక బీద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి చదువుకు ఎంత విలువ ఇవ్వాలి, చదువుతోనే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మనం పరిపాలించే ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి ఆయన నిరంతరం ఎడ్యుకేషన్కు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాడు. మీరందరూ చూస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ కాలేజీ కోట్ల రూపాయలైన నిధులతో ప్రజల సహకారంతో ఎవరు చేయని విధంగా ఇంటర్ కాలేజీని కడతా ఉన్నారు, మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గంలో ప్రజలు బీద వాళ్ళు ఉన్నారు, రైతాంగంపై ఆధారపడి ఉన్నారు, కూలిపై ఆధారపడి ఉన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము హైదరాబాద్ పంపించాలంటే అన్ని డబ్బులు ఉండవు కాబట్టి ఇప్పుడు ఇంజనీర్ చేయాలంటే లక్షల రూపాయలు కావాలి, పాలిటెక్నికల్ చేయాలంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి పెద్ద మనసుతో ఆలోచించి మన ఎమ్మెల్యే గారు ఒక పాలిటెక్నికల్ కాలేజీని, మీరు ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి కానీ ఏ నియోజకవర్గం కూడా పాలిటెక్నికల్ రాలే, కానీ ఆయన ఎమ్మెల్యేతోని అంత చనువుగా ఉండి నా నియోజకవర్గ ప్రజలు ఎడ్యుకేషన్ ముందుండాలని చెప్పి పాలిటెక్నికల్ కాలేజీ దాదాపు 29,70,00,000తోటి మన షాద్నగర్ నియోజకవర్గానికి తేవడము చాలా సంతోషము. ఇది మామూలు విషయం కాదు, ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రతిపక్షాలు కూడా గమనించాలి. ఎమ్మెల్యే చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి. మన నియోజకవర్గంలో కూలిపై ఆధారపడి ఉన్నారు, వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు, మరి వాళ్లకు పై చదువులు చదవడానికి డబ్బులు లేకుంటాయి. మరి అందరూ కూడా చదువుకోవాలనే పెద్ద మనసుతోటి అందరూ కూడా పాలిటెక్నికల్ చేయాలి, అదేవిధంగా బీటెక్ చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి పెద్ద మనసుతోటి మన శాసనసభ్యులు బీద వాళ్లకు ఇంత కృషి చేస్తా ఉన్నాడంటే మా షాద్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపునే కాకుండా ప్రజల